ఆకాశవాణి పూర్వ ప్రధాని పివి నరసింహారావు గారి శతజయంతి సంవత్సరాన్ని పురస్కరించుకుని బహుముఖ ప్రజ్ఞాశాలి పివి నరసింహారావు ధారావాహిక సంచిక కార్యక్రమం 23వ భాగం వింటారు. నిర్వహణ శ్రీ ఎన్ విష్ణువర్ధన్ రెడ్డి, సహకారం కుమారి హారిక, పర్యవేక్షణ డాక్టర్ నాగసూరి వేణుగోపాల్. ఈ వారం సంచికా సంపాదకీయం పివి ప్రాసంగికత. రాసినవారు శ్రీ సిఎస్ రాంబాబు, చదివినవారు శ్రీ ఎన్ విష్ణువర్ధన్ రెడ్డి. ఈ వారం విశ్లేషకులు కేంద్ర సమాచార పూర్వ కమిషనర్, న్యాయశాస్త్ర ఆచార్యులు డాక్టర్ మాడభూషి శ్రీధర్. ఈ వారం శ్రోత కరీంనగర్ వాస్తవ్యులు శ్రీ రామగిరి సుధాకరరావు మరియు మెదక్ జిల్లా పెద్దశంకరంపేట వాస్తవ్యులు శ్రీ ఎన్ పార్థసారథి. వినండి, బహుముఖ ప్రజ్ఞాశాలి పివి నరసింహారావు ధారావాహిక సంచికా కార్యక్రమం. బహుముఖ ప్రజ్ఞాశాలి పివి నరసింహారావు. శ్రోతలకు నమస్కారం. బహుముఖ ప్రజ్ఞాశాలి పివి నరసింహారావు 23వ సంచికకు స్వాగతం. మీరు ఈ కార్యక్రమం ప్రీమియర్ని ఏఐఆర్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్లో ఇదే సమయానికి వీక్షించవచ్చు. గంట గుర్తును నొక్కి మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. బహుముఖ ప్రజ్ఞాశాలి పూర్వ సంచికలను లైక్ చేయండి, మీ ఆప్తులతో షేర్ చేసుకోండి. ఇక ఈ వారం సంచికా సంపాదకీయం. ప్రధానిగా పివి చేసిన ప్రసంగాలన్నీ వైవిధ్యంగా ఉండి అస్పష్టతకు తావులేకుండా ఉంటాయి. ఆ ప్రసంగాలన్నీ ఒక ఆలోచనాధారతో తాత్వికతను సంతరించుకుని వెలుగురేఖలను ప్రసరిస్తూ ఉంటాయి. వాటిని అక్షరఝరి, అక్షయసిరి శీర్షికన తెలుగు చేశారు శ్రీ కల్వకోట సంతోష్ బాబు. కాస్త మనసు పెట్టి చదివితే ఆ ప్రసంగాలు జీవిత పాఠాలను బోధించినట్టుంటాయి. మనలను వేధించే కొన్ని సందేహాలు పటాపంచలవుతాయి. 1981 మార్చి 1వ తేదీన కాకతీయ విశ్వవిద్యాలయ స్నాతకోత్సవంలో వారు చేసిన ప్రసంగం మానవ సమాజాన్ని సమూలంగా పరిశీలించి ప్రకటించిన అనుభవంలా ఉంటుంది. అప్పటికి వారు భారత విదేశాంగ శాఖ కేంద్ర మంత్రిగా ఉండేవారు. ఉపన్యాసకునికి శ్రోతలకు మధ్య మానసికంగా కొంత దూరం ఉన్నప్పుడే ఏ ఉపన్యాసమైనా రక్తి కడుతుందని అంటారు పివి. కానీ వరంగల్ పట్టణం తనలో ఒక భాగం అంటారు. విద్యార్థులందరూ తన యువ మిత్రులని పేర్కొంటూ చనువు, దయ, అనురాగాల గుర్తుగా మీ మధ్య ఉన్నానని ఆప్యాయతతో పలకరిస్తారు. ఆ రోజు విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించినా అందరికీ వర్తించే అంశాలెన్నో ఆ ఉపన్యాసంలో ఉన్నాయి. జీవిత సత్యాలనేవి బోధించేవి కాదంటారు పివి. కొన్ని కఠిన పరీక్షలు, ఎదురు దెబ్బలు చవిచూసినప్పుడే అవి ఎరుకలోకి వస్తాయంటారు. అప్పుడే జీవితం పట్ల పరిపూర్ణమైన అవగాహన ఏర్పడుతుందంటారు. రుద్రమదేవి విద్యారణ్యులకు ఆవాసం వరంగల్. ఒకరు ధిక్కారానికి గుర్తు, మరొకరు అసమ్మతి గళాన్ని వినిపించినవారు. తన కవిత్వం ద్వారా నాటి పాలకులను మనుజేశ్వరాధములు అని నిర్భయంగా వర్ణించిన మహాకవి పోతన ఇక్కడివాడే. ఇక అణువణువున ధిక్కార స్ఫూర్తి నిండిన కాళోజీ ఇక్కడివాడే అని గుర్తు చేస్తూ ఆ రోజు ఆయన అసమ్మతి నిరసనల గురించి విద్యార్థులకు వివరించిన తీరును పరిశీలిస్తే అది ఆశ్చర్యకరము, అభినందనీయము అనిపించక మానదు. అసమ్మతి, నిరసన ఈ రెండూ కూడా మార్పును కోరేవాళ్లు అవలంబించే మార్గాలు అంటారు ఆయన. అసమ్మతి అనేది తనకు తానుగా మంచిది కాదు, చెడ్డది కాదు. కానీ గమ్యాన్ని చేరుకునే మార్గాలలో అది కూడా ఒకటి. అలాగే ఒక సమస్యపై నిరసన గళం వినపడిందంటే ఆ నిరసనకారుని వ్యక్తిత్వం యొక్క ప్రభావాన్ని బట్టి దాని మంచి చెడులు అంచనా వేయాల్సి ఉంటుంది. నిరసన కారణాలు సకారాత్మకంగా ఉంటే అది వాంఛనీయ పరిణామాల వైపే సాగుతున్నదని భావించవచ్చు అని అసమ్మతి నిరసనల దారుల్లోని రాళ్లను, పూలను విద్యార్థులకు విడదీసి చూపుతారు. సాధారణంగా అసమ్మతిని రాజకీయ పార్టీలకు ఆపాదిస్తుంటారు. అది సరికాదన్నారు పివి ఆ రోజున. అసమ్మతి అనే భావజాలపు విస్తృతి రాజకీయ పార్టీల పరిధి కన్నా విశాలమైనదంటారు. బుద్ధుడు, మహావీరుడు, ఆదిశంకరాచార్య, కార్ల్ మార్క్స్, గాంధీజీ లాంటి వారంతా తిరుగుబాటు గళాన్ని ఎలుగెత్తి వినిపించిన వారే. అంతిమంగా గొప్ప జాతి నిర్మాతలుగాను
సమాజ సంస్కర్తలుగాను విధులు నిర్వహించారని గమనించాలంటారు. నిరసన గురించి వారు చేసిన ఈ చర్చ ఈనాటికి తన ప్రాసంగికతను కోల్పోలేదు. నిరసన వ్యక్తీకరించే పద్ధతులలోని లోపాలను గుర్తించకపోతే ఆ నిరసనలు నిష్ఫలమే అవుతాయంటారు పివి. నిరసనకు సకారాత్మక ధోరణి ముఖ్యమని విద్యార్థులకు, విద్యావేత్తలకు గుర్తు చేస్తారు పివి. నిరసన, అసమ్మతి అంశాలనే ఎంచుకోవడానికి కారణం ఏమై ఉండవచ్చు అని మనం ఆలోచిస్తే అప్పటి విద్యార్థి రాజకీయాలను విశ్లేషించుకొని వారికో మార్గదర్శకత ఆవశ్యకతను గుర్తించి ఆ దిశగా ఆదర్శాల నిర్దేశనం చేశారని తెలుస్తుంది. ప్రధానిగా పివి చేసిన ప్రసంగాలన్నీ స్పష్టమైన ముద్రను కలిగి ఉన్నవే. వారి సుదీర్ఘ రాజకీయ అనుభవం, పాండితీ ప్రకర్ష సమస్య మూలాలను స్పృశించే దార్శనికతను ప్రసాదించాయని భావించక తప్పదు. పాదాలు నేలమీద ఉన్నా చూపు ఆకాశంలో ఉంది. చూపు ఆకాశంలో ఉన్నా నుంచున్నది నేలమీదనేనన్నది మరువలేదు. ప్రధానమంత్రి అయ్యాక పివి నరసింహారావు గారు మొదటిసారి హైదరాబాదుకు వచ్చినప్పటి వారి భావోద్వేగం మాటల్లో వర్ణించలేనిది. ఆంధ్రప్రదేశ్కు, అందులోనూ హైదరాబాద్ నగరానికి రావడం నాకు ఎప్పుడూ ఆనందప్రదమే. నా స్వగ్రామం ఈ రాష్ట్రంలోనిదే. అక్షరాలు దిద్దుకున్నది ఈ గడ్డ మీదే. దేశ సేవకు తొలి అడుగులు వేసింది ఇక్కడే. అందుచేతనే ఇక్కడున్న మిత్రులను, సహచరులను కలుసుకునే అవకాశం కలుగుతుందనే కోరికతో కూడా ఈ ఆహ్వానాన్ని అంగీకరించాను. ఢిల్లీకి రాజైన తల్లికి కొడుకు అనే ఇప్పుడు రాజులు, మహారాజులు లేరు, కానీ రాజ్యం ఎవరో ఒకరు నడపక తప్పదు. అందుకని తల్లి ఒడిలోకి వచ్చే సందర్భంలో నేను ఇక్కడికి వచ్చాను. परम सिद्धिदायक पायक साचे विनायक विघ्न हरण सुख करण राखो गुनियन लाज गजाननं बोधर गजा. మీరు వింటున్న ఈ సుమధుర గళం సంగీత విదుషీమణి సులోచనా బృహస్పతి గారిది. హిందుస్థానీ సంగీతంలో అరుదైన రాంపూర్ సదరంగ్ శైలికి చెందిన సులోచనా బృహస్పతి గారు తాన్సేన్ సమ్మాన్, సంగీత నాటక అకాడమీ పురస్కారం పొందిన ప్రఖ్యాత గాయని. వరంగల్లులో పోతన పంచశతి ఉత్సవాలు జరిపినప్పుడు పివి నరసింహారావు గారు సులోచనా బృహస్పతి గారి కచేరీని ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. సంగీతం అంటే పివికి ఉన్న ఆసక్తి అటువంటిది. మరి వంగర బిడ్డడికి వరంగల్లుతో ఉన్న అనుబంధాన్ని వివరిస్తున్నారు కేంద్ర సమాచార కమిషన్ పూర్వ కమిషనర్, న్యాయశాస్త్ర ఆచార్యులు డాక్టర్ మాడభూషి శ్రీధర్ గారు. పివి నరసింహారావు గారు వరంగల్లో పుట్టి కరీంనగర్ వంగర గ్రామానికి దత్తతకు వెళ్లి ఆ తర్వాత ఢిల్లీ దాకా తన పేరు ప్రఖ్యాతులను విస్తరించుకుంటూ ప్రపంచ స్థాయిలో ఒక గొప్ప రాజనీతిజ్ఞుడిగా వెలిగిన ఒక ఉన్నతమైన వ్యక్తి. ఆయన ఎన్నోసార్లు ఒక మాట చెప్తూ ఉండేవారు, నేను ఢిల్లీకి రాజైనా తల్లి కొడుకునే అని. ఆయనకి మాతృభాష పట్ల, తల్లి పట్ల, వరంగల్ పట్ల, కరీంనగర్ పట్ల ఉన్న అభిమానం, ఆప్యాయత నిజంగా లెక్కగట్టడానికి వీలుగానంత గొప్పవి. ఆయనకి వరంగల్లో చాలా సత్సంబంధాలు ఉన్నాయి. ఆయన చిన్నతనం అంతా వరంగల్లోనే గడిచింది. ఆయన బాల్యము, విద్యాభ్యాసము, ప్రాథమిక విద్యాభ్యాసం అంతా వరంగల్లో గడిచింది. చివరికి ఆయన సమున్నతమైన పదవులు అలంకరించడానికి కారణమైన హనుమకొండ లోకసభ స్థానం నుంచి ఆయన ఎంపిక కావడం కూడా వరంగల్ జిల్లా యొక్క సౌభాగ్యమే. వరంగల్లో ఆయనకున్న అనుబంధం అటువంటిది. ఆయన గురించి చాలా మాట్లాడుకున్నారు, చాలా విషయాలు చర్చించుకున్నాం కూడా. అనేక రకాల వ్యాసాలు, పుస్తకాలు వచ్చినాయి. ఆయన నిర్వహించిన పాత్ర భారతదేశాన్ని ఆర్థిక రంగంలో దివాలా తీస్తున్న దశ నుండి ఉన్న భారతదేశాన్ని తీసుకొచ్చి ఒక అభ్యుదయ పథంలో నిలపడానికి ఆయన సాగించిన ఆర్థిక సంస్కరణల విషయమై ఆయన మీద రకరకాల విమర్శలు వచ్చినప్పటికీ
చివరికి అది తప్ప మరొక ప్రత్యామ్నాయం ఏదీ లేదు అనే ఒక దశకి మనం ఇప్పుడు చేరుకోవాల్సి వచ్చింది. చివరికి ఆయన విధానాలను తప్పుపట్టే వాళ్ళు ఎవరూ లేని పరిస్థితి వచ్చింది. ఆయన విధానాలను అనుసరించక తప్పని పరిస్థితి వచ్చింది. కనుక పివి నరసింహారావు తన 5 ఏళ్ల పదవీ కాలంలో ఢిల్లీలో ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు సాగించిన సంస్కరణలు పనికిరానివని ఇప్పుడు అనడానికి వీలేని పరిస్థితి వచ్చింది. ఆయన తెలుగు సంస్కృతిని తన ఇంట్లో చిన్నప్పటి నుంచి నేర్చుకున్న సత్సాంప్రదాయాలని నిరంతరం గుర్తుపెట్టుకునేవారు, పాటించేవారు. దానికి ఒక సంఘటన నేను చెప్పదలుచుకున్నాను. పివి నరసింహారావు విదేశాంగ మంత్రిగా ఉన్నప్పుడు 1986లో సార్క్ సమావేశానికి ఆతిథ్యం ఇచ్చారు. అంటే మన ఆతిథ్య దేశం అన్నమాట. భారతదేశం సార్క్ సమావేశానికి ఆతిథ్య దేశంగా ఉండింది 86లో. 1995లో ఆయన ప్రధానిగా ఉన్నారు. అప్పుడు కూడా మన దేశం ఆతిథ్య దేశం. విదేశాంగ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఒకసారి, ప్రధానిగా ఉన్నప్పుడు ఒకసారి ఉన్నారు. అయితే ఆతిథ్య దేశానికి చెందిన ప్రధానమంత్రి చివరికి వీడ్కోలు సమావేశాన్ని ఏర్పాటు చేసి వీడ్కోలు మాటలు మాట్లాడాల్సి ఉంటుంది. అయితే ఆయన అంటారు వీడ్కోలు సమావేశంలో, సరే సార్క్ విధానాలు, ఆర్థిక ప్రగతి, సహకారము, సార్క్ దేశాల మధ్య సంయమనము అవన్నీ సాగిపోతున్న విషయాలే. వీటికి అదనంగా ఆయన ఒక మాట చెప్పారు, చాలా మంచి మాట. ఏమిటంటే, ఎవరైనా అతిథి మన ఇంటికి వచ్చి వెళ్ళిపోతూ ఉంటే మా తెలుగు రాష్ట్రాల సాంప్రదాయం ఏమిటంటే, మేము పొండి వెళ్ళిపోండి అని చెప్పం, పొమ్మని చెప్పం, పోయిరండి అంటాం. అట్లాగే మీరు కూడా పోయిరండి అని దేశాధినేతలందరికీ ఆయన చెప్తూ ఉంటే అందరూ ఆశ్చర్యపోయినారు. ఓహో, ఇటువంటి కల్చర్ కూడా ఉంటుందా, ఇంత గొప్ప విశాల హృదయం ఉన్న సంస్కృతి తెలుగు భాషలో ఉందా అని దేశాధిపతులు కొందరు అయితే కళ్ళనీళ్లు పెట్టుకున్నారని అప్పట్లో వార్తలు వచ్చాయి. అది ఆయనకి మన సంస్కృతి పట్ల ఉన్న అభివందనం. అట్లాగే 1992లో ఎర్త్ సమావేశం జరిగింది. అప్పుడు ఆయన విదేశాంగ మంత్రి, ఆయన వెళ్ళారు. అక్కడికి వెళ్ళి పర్యావరణం గురించి మాట్లాడుతూ ఆయన చెప్పిన మాట ఒకటి చిత్రంగా ఉంటుంది. అంటే ప్రపంచ దేశాలకు, మనకు కాదు, పొద్దున్నే నిద్ర లేచి మనం మంచం దిగి నేల మీద కాళ్ళు పెట్టే ముందు భూమి తల్లికి మొక్కుకుంటాం. ఆ మొక్కుకున్నప్పుడు ఒక శ్లోకం చదువుకుంటాం. సముద్ర వసనే దేవి పర్వతస్థనం మండితే విష్ణుపత్ని నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్వామి. అమ్మా తల్లి, నిన్ను రోజు కాళ్ళతో తొక్కుతున్నావు, నువ్వు విష్ణుదేవుడి పత్నివి, సముద్రాన్ని చీరగా కట్టుకున్న దానివి, పర్వతములే ఎదుగా ఉన్న దానివి, నిన్ను కాళ్ళతో తొక్కుతున్నాను, క్షమించు తల్లి అని రోజు పాదం కింద మోపడానికి ముందు క్షమాపణ వేడుకొని భూమిని గౌరవించి, భూమిని తల్లిగా భావించి, భూమాతగా సంభావించి మనము మిగతా కార్యక్రమాలు చేయాలి అని ఆయన ఎర్త్ సమావేశంలో చెప్పినప్పుడు ప్రపంచ వ్యాప్తంగా అదొక గొప్ప వార్త అయింది. చాలా గొప్పగా ఆయన తన సంస్కృతిని ప్రపంచ వ్యాప్తంగా చాటి చెప్పిన ఘనుడు పివి నరసింహారావు. ఆయన లక్నేపల్లిలో పుట్టాడు, వరంగల్లో. కానీ వంగరకు వెళ్ళిపోయారు. కరీంనగర్ జిల్లా భీమదేవరపల్లి మండలంలో ఉన్న వంగరకు వెళ్ళిపోయారు. కట్కూర్ అనే గ్రామంలో బడి చదువు చదివారు. అక్కడ ఆయన గబ్బెట రాధాకృష్ణరావు గారి ఇంట్లో ఉండేవాడు. అక్కడికి వెళ్ళి వారింట్లో ఉండి చదువుకునేవాడు. తర్వాత 6వ తరగతి కోసం వరంగల్ వచ్చారు ఆయన. వరంగల్ వచ్చినప్పుడు హన్మకొండలో అక్కడ పాఠశాలలో చదువుకున్నారు ఆయన. తర్వాత ఉస్మానియా యూనివర్సిటీలో BA చదువుకున్నారు. అప్పుడే 1930లలో వందే మాతరం ఉద్యమంలో పాల్గొన్నారు. అప్పట్లో స్వాతంత్ర యుద్ధం అంటే హైదరాబాద్ స్టేట్ లో నిజాం పాలన మీద పోరాటం లాంటిది. తర్వాత వందే మాతరం పోరాటంలో పాల్గొన్నందుకు ఆయనకు చదువులపైన అనేక నిషేధాలు విధించారు. ఆయనకి నిజంగా చదువుకి పూర్తిగా ఆటంకం అయిపోయింది. అప్పుడు ఆయన నాగ్పూర్ యూనివర్సిటీకి వెళ్ళిపోతారు. అక్కడ లా చదువుతారు. హిస్లాప్ కాలేజ్ అని, ఫెర్గ్యూసన్ కాలేజ్ అని, ఇప్పుడు బాంబే యూనివర్సిటీ, పూనా యూనివర్సిటీకి సంబంధించిన కళాశాలలు అక్కడ చదువుకున్నారు. ఆయన వరంగల్ వచ్చినప్పుడు హన్మకొండలో ఒక బడి 1931-32 అడ్మిషన్ తతంగాలన్నీ ముగించుకున్న తర్వాత మంచినీళ్ళు తాగడానికి ఆయన వాటర్ ట్యాంక్ దగ్గరికి వచ్చారు. అక్కడ ఇంకొక మిత్రుడు కలిసినాడు, అంటే సహాధ్యాయి అనమాట, అదే వయసున్న వ్యక్తి వచ్చినాడు. నీ పేరేమిటి అన్నాడు ఆయన. అంటే నేను పాములపర్తి సదాశివరావును అన్నాడు. పాములపర్తి సదాశివరావు? మరి నేను పాములపర్తి నరసింహారావుని అన్నాడు. ఈయన పూర్తి పేరు పాములపర్తి వెంకట నరసింహారావు. అట్లా ఆ విధంగా ఆయన పాములపర్తి సదాశివరావును కలిశారు. వారిద్దరూ పాములపర్తి ద్వయం అని వరంగల్లో చాలా ప్రఖ్యాతి చెందినవారు. వాడు పాములపర్తి సదాశివరావు, పాములపర్తి నరసింహారావు. అప్పటి నుండి మిత్రులు. ఎప్పటి వరకు అంటే మొట్టమొదటి చనిపోయింది పాములపర్తి సదాశివరావు గారు. వారి తుది శ్వాస విడిచే వరకు ఇద్దరు ఎంత అన్యోన్యమైన మిత్రులు అంటే చెప్పలేము. దూర బంధుత్వం అని అంటారు కొందరు, ఉందో లేదో తెలియదు. ఆత్మీయులని, కజిన్స్ అని అంటారు, అవునో కాదో తెలియదు. కానీ వారిద్దరూ మాత్రం మంచి స్నేహితులు. వాళ్ళ స్నేహం వరంగల్లో పరిఢవిల్లింది. వారు ఆదివారం వస్తే చాలు భద్రకాళి గుట్టలు, పద్మాక్షమ్మ గుట్ట, సిద్ధేశ్వరాలయం, వరంగల్ కోట, 1000 స్తంభాల గుడి చుట్టూ తిరుగుతూ మాట్లాడుకుంటూ వెళ్తూ ఉండేవాళ్ళు.
పాకాల చెరువుకు వెళ్లేవాళ్ళు, మెట్టుగుట్టకు వెళ్లేవాళ్ళు. గోవిందరాజుల గుట్ట నగరం మధ్యలో ఉంటుంది, వరంగల్లో తెలిసిన వాళ్ళకి అర్థమవుతుంది. ఆ గోవిందరాజుల గుట్టలో కూర్చుని ఇద్దరు ఏమిటేమిటో మాట్లాడుకునేవాళ్ళు. చాలా గహనంగా ఉండేవి వాళ్ళ చర్చలు. వాళ్ళు నేర్చుకునేవాళ్ళు, చదువుకునేవాళ్ళు, చదువుకున్న విషయాలను చర్చించుకునేవాళ్ళు. ప్రతిరోజు సాయంత్రం ఒక మిత్ర బృందం తయారు కావడం. ఇప్పుడు పావన ప్రసాదరావు గారి ఇల్లు ఇప్పటికీ మట్టెవాడలో పోలీస్ స్టేషన్ పక్క సందులో ఉంటుంది. అక్కడ ఫైర్ స్టేషన్ కూడా ఉంటుంది. ఫైర్ స్టేషన్, పోలీస్ స్టేషన్ ఎదురెదురుగా ఉంటాయి. వాటి పక్క సందులో వారి ఇల్లు. చిన్న ఇల్లు, చిన్న గది, దానికి మెట్లు, ఆ పైన ఎత్తెత్తు మెట్లు అనమాట. మామూలుగా చాలా సాఫిస్టికేటెడ్ గా మనకి ఇప్పుడు కనపడే అత్యాధునిక నిర్మాణపు మెట్లు కాదు, మామూలు మెట్లు, రఫ్ గా కట్టిన మెట్లు. దానిపైన ఒక గది, చిన్న గది. దాంట్లో పెద్ద మీకు ఏమీ ఉండవు, 4 గోడలు, పైన కప్పు, ఒక కిటికీ తప్ప అందులో ఏమీ ఉండదు. అక్కడ కూర్చునేవాళ్ళు. నిజానికి పాముల సదాశివరావు జీవితం అంతా అందులోనే గడిచిపోయింది. నరసింహారావు గారు మంత్రిగా ఉన్న, ప్రధానమంత్రిగా ఉన్న, విదేశాంగ మంత్రిగా ఉన్న, ఎంపీగా ఉన్న, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న, వరంగల్ వస్తే ఎక్కడో సర్క్యూట్ హౌస్ లోనో గెస్ట్ హౌస్లలోనో ఉండేవాళ్ళు కాదు. ఒకవేళ ఉన్నా కొంతసేపటికి మాత్రమే. స్ట్రైట్ గా ఆయన వచ్చి తన ఆప్తమిత్రుడు, బాల్యమిత్రుడు అయిన పాముల సదాశివరావు గారి మిద్దె మీద అర్ర మీదకి వెళ్ళిపోయేవారు. మిద్దె డాబా పైన ఒక అర్ర, ఆ అర్రలో ఆయన కూర్చునేవారు. ఎవరు? సదాశివరావు గారు. అక్కడ కూర్చొని ఆయన సిగరెట్ తాగుతూ వీళ్ళంతా మాట్లాడుకుంటూ ఉంటే, లోకాభిరామాయణం కాదు, భారతదేశ రాజకీయాలు, అంతర్జాతీయ రాజకీయాలు అన్ని అక్కడే జరుగుతూ ఉండేవి. పివి నరసింహారావు కాంగ్రెస్ పార్టీలో ప్రముఖుడుగా ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ విధాన పత్రాలను రచించాల్సిన బాధ్యతను పివి నరసింహారావు పైన పెట్టినప్పుడు ఆయన ఇక్కడికి వచ్చి సదాశివరావుతో సంప్రదించి రకరకాల ఫిలాసఫీలు, రాజకీయ శాస్త్రాలను అధ్యయనం చేసి ఒక్కొక్క పాయింట్ ని అందులోంచి తీసుకుని కొత్త కొత్త సంవిధానాలను రూపొందిస్తూ ఉంటే అది మరునాడు ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీలో తీర్మానాలుగా మారుతూ ఉంటే విచిత్రంగా ఉండేది. ఆ విధంగా జాతీయ విధానాలను చర్చించిన ప్రదేశం వరంగల్లోని మట్టవాడలోని ఒక ఫైర్ స్టేషన్ పక్క సందులో ఉన్న ఒక మామూలు వాడలో అంటే మనకు నిజంగా ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది. అంటే కొందరు మహానుభావులు, పెద్దవాళ్ళు రూపొందుతున్న దశలో మనకు తెలియదు వాళ్ళు ఎంత గొప్పవాళ్ళు అవుతారో, మరునాడు రాబోయే కాలంలో ఏం చేస్తారో అనేది మనం చెప్పలేము. కాకపోతే ఇంత విజయాలు సాధించిన తర్వాత ప్రధానమంత్రిగా కూడా పదవి స్వీకారం చేసి పాలసీలను నిర్దేశించిన దశలో అప్పుడు అర్థమవుతుంది, ఓహో వీరి ఆలోచనలు ఇక్కడ రూపుదిద్దుకున్నాయా అని. అట్లా పివి నరసింహారావు యవ్వన కాలము, బాల్య విద్యాభ్యాస కాలము ఒక మంచి మధుర స్మృతులకు నిలవుగా హనుమకొండ మిగిలిందని నాకు అనిపిస్తుంది. తర్వాత పివి నరసింహారావు ఎందరో మంచి మిత్రులకు ఆయన హృదయం ఆలవాలం. ఆయన వస్తే, ఆ పివి నరసింహారావు గారు వస్తే సదాశివరావు గారి ఇంట్లో ఈ మిత్రులంతా కలుస్తూ ఉండేవాళ్ళు. వాళ్ళలో ముఖ్యమైన వ్యక్తులు ఎవరంటే కోవెల సుప్రసన్నాచార్య గారు, డాక్టర్ ఐ వెంకట్రావు, ముదిగొండ వీరభద్రరావు, సంపత్ రాజారాం గారు. తర్వాత అన్నిటికన్నా గొప్ప వ్యక్తి పివి నరసింహారావు చాలా అభిమానించే వ్యక్తి కాళోజీ నారాయణరావు గారు. కాళోజీ నారాయణరావు గారు అన్నగారు కాళోజీ రామేశ్వరరావు గారు అన్నా కూడా నరసింహారావు గారికి చాలా గొప్ప మైత్రీభావం ఉండేది. వారిద్దరూ కలిసి మాట్లాడుకునేవాళ్ళు. పివి నరసింహారావు, కాళోజీ నారాయణరావు, పాముల సదాశివరావు, ఈ ముగ్గురికి అద్భుతమైన ఫోటోలు తీసిన వ్యక్తి ఎవరంటే బిట్ల నారాయణ గారు. ఆయన వరంగల్లో రవివర్మ ఫోటో స్టూడియోలో ఉండేవారు. చాలా గొప్ప వ్యక్తి, ప్రేమాస్పదులైన వ్యక్తి. ఆయన ఫోటో లేని ఇల్లు ఇప్పుడు వరంగల్లో ఇప్పటికీ ఉందని నేను అనుకోవట్లేదు. తరతరాల పాత తరాల వాళ్ళ పెద్ద మనుషుల ఫోటోలు కావాలంటే బిట్ల నారాయణ ఫోటోలు చూడాల్సిందే. అంత గొప్ప వ్యక్తి. వీళ్ళందరూ మంచి మిత్రులు. తర్వాత ఇద్దరు కలిసి బస్తీ పోయించేవారు. బస్తీ అంటే హైదరాబాద్ నగరం. ఇద్దరు అంటే సదాశివరావు గారు, నరసింహారావు గారు బస్తీ వెళ్ళి వచ్చేవారు. అక్కడ మళ్ళీ కూర్చొని ఛాయలు తాగుతూ సదాశివరావు గారి భార్యకి వారికి నిరంతరం టీలు అందించడమే పనిగా ఉండేది. అట్లా వారి స్నేహం కొనసాగింది. వరంగల్లో పోతన ఉత్సవాలు జరపడానికి ముఖ్యమైన కారకుడు పివి నరసింహారావు. ఆ పోతన ఉత్సవాల్లో సులోచన బృహస్పతి అనే ఒక అద్భుతమైన సంగీత విద్వాంసురావు గారిని నార్త్ ఇండియా నుంచి పిలిపించి కచేరీ చేయించారు. దానికి ఒక బ్యాక్గ్రౌండ్ ఉంది. సులోచన బృహస్పతి గారి భర్త ఒక సంగీత శాస్త్ర గ్రంథం రాశారు. దాని పేరు రాగ్ రహస్య. ఆ రాగ్ రహస్య పుస్తకాన్ని తెప్పించుకున్నాడు ఈయన. ఎవరు? సదాశివరావు గారు పివి నరసింహారావు ద్వారా ఢిల్లీ నుంచి ప్రయత్నం చేసి తెప్పించుకున్నారు. అది చదివిన తర్వాత అందులో కొన్ని లోపాలు, కొన్ని విమర్శలు, కొన్ని విభేదాలు, అభిప్రాయ భేదాలు ఉన్నవి రాసి పాయింట్అవుట్ చేసి ఇంకో ఇన్లాండ్ లెటర్ లో ఒక ఉత్తరం రాసి, ఇన్లాండ్ లెటర్ మీకు గుర్తుండే ఉంటుంది చాలా మందికి, కవర్ కు పోస్ట్ కార్డుకి మధ్య ఇన్లాండ్ లెటర్ ఉంటుంది. అంటే దాన్ని అంటించవచ్చు అనమాట. ఒక ఫోల్డ్ చేసి అంటిస్తే అందులో ఉన్న కాంటెంట్ కనపడదు. అందులో రాసింది ఏమిటో కార్డ్ లో అయితే కనపడుతుంది కానీ ఇన్లాండ్ లెటర్ లో కనిపించదు. అట్లాగని కవర్ లో మళ్ళీ వేరే కాగితం రాసి అందులో పెట్టించిన అవసరం కూడా ఉండదు. అయితే ఇన్లాండ్ లెటర్ లో ఈ సంగీత
విమర్శ సంగీత శాస్త్ర గ్రంథం రాగరహస్యమైన విమర్శ వ్యాసం ఆయన రాసి పంపిస్తే వారింటికి ఆచార్య బృహస్పతి గారింటికి పంపిస్తే ఆయన అప్పటికి చనిపోయారు. అప్పుడు పివి నరసింహారావు ద్వారా వారిని కాంటాక్ట్ చేస్తే ఆయన భార్య పేరు సులోచన బృహస్పతి. ఆమె కూడా సంగీత విదూషిమణి. ఆమె ఆ ఇన్లాండ్ లెటర్ లో రాసిన సవరణలను, కొత్త ఆలోచనలను, అభిప్రాయాలను ఆమె సహృదయంతో స్వీకరించి మళ్ళీ ప్రచురణలో దాన్ని ఇంక్లూడ్ చేశారు. అది చాలా గొప్ప విషయం. ఆ తర్వాత నరసింహారావు గారికి సదాశివరావు చెప్తాడు, మీరు ఒకసారి ఆమెను పిలిపించుకొని మాట్లాడండి, ఆమె చాలా గొప్ప సంగీత విద్వాంసులు అని చెప్తే ఆయన పిలిపించుకుని ఒక సంగీత కచేరీ ఇంట్లో ఢిల్లీలోని తన విదేశాంగ మంత్రి అధికారిక నివాసంలో ఏర్పాటు చేసుకున్నారు. అప్పుడు ఆయనకు ఆ పరిచయం ఏర్పడి పోతన ఉత్సవాల్లో వరంగల్కు రప్పించి ఆమెతో ఒక అద్భుతమైన సంగీత కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ చెప్పదలుచుకున్న విషయం ఏమిటంటే, సంగీతం వంటి ఒక టెక్నికల్ సబ్జెక్ట్ మీద కూడా పివి నరసింహారావుకి అత్యంత ఆసక్తి ఉండేది. కళలు, సంస్కృతం, సాహిత్యం, సంగీతం ఇలా అనేక అంశాలపైన సదాశివరావు గారితో ఆయన చర్చించి, మాట్లాడి, విమర్శించి తమ నాలెడ్జ్ని ఇంకా పెంచుకుని చర్చ ద్వారా విజ్ఞానాన్ని పెంచుకుంటూ ఉండేవారు. పివి నరసింహారావుకి హనుమకొండతో ఉన్న అనుబంధం, వరంగల్లో ఉన్న మిత్రులతో ఆయన బాల్యం, ఆయన రాజకీయ జీవితానికి, రాజకీయ ఆలోచనలకు, విధానాలకు పునాదులు పడింది కూడా వరంగల్ జిల్లాలోనే, వరంగల్ నగరంలోనే. చివరికి ఆయన హనుమకొండ నుంచి గెలిచి విదేశాంగ మంత్రి కావడానికి, లోక్సభకు పోటీ చేయడానికి వేదిక కూడా హనుమకొండేది. చారిత్రాత్మక సంఘటన ఏమిటంటే 1984లో ఆయన హనుమకొండ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అప్పట్లో భారతీయ జనతా పార్టీకి 2 స్థానాలు ఉండేవి. ఆ ఒక స్థానం హనుమకొండలో పివి నరసింహారావును ఓడించిన స్థానం కావడం ఒక చరిత్ర. అయినా దానివల్ల ఆయనకి జరిగిన నష్టం ఏమీ లేదు. రాజకీయంగా ఆయన ఎదిగారు, ప్రధానమంత్రిగా మారారు. వరంగల్ ఆయన అభ్యుదయానికి పునాది, అభ్యుదయ వేదిక వరంగల్ నగరం. దర్శనే స్పర్శనే వాపి భాషణే భావనే తథా యత్ర ద్రవత్యంతరంగం సస్నేహః ఇతి కథ్యతే. ఎవరినైతే చూసినప్పుడు గాని, స్పృశించినప్పుడు గాని, భావించినప్పుడు గాని, వారితో మాట్లాడినప్పుడు గాని మన అంతరంగం ఆనందంతో, ఆహ్లాదంతో, ఆత్మీయతతో, ఆర్ద్రతతో ద్రవిస్తుందో దాన్ని స్నేహం అంటారు. అటువంటి అపూర్వ స్నేహితులు పాములపర్తి సదాశివరావు గారు, నరసింహారావు గారు. వారి స్నేహాన్ని తమ ప్రసంగంలో ఆవిష్కరించారు డాక్టర్ మాడభూషి శ్రీధర్ గారు. ఇప్పుడు ఒక శ్రోత అభిప్రాయం విందాం. నేను రామగిరి సుధాకర్ రావు, సీనియర్ కాలనీ, కరీంనగర్లో ఉంటున్నాను. గతంలో నేను విద్యుత్ శాఖలో ఇంజనీర్గా పనిచేసి జనవరి 2003 విశ్రాంతిగా ఉండిపోయాను. పివి నరసింహారావు గురించి చెప్పాలంటే నా అభిప్రాయము, వంగర అనే ఊరు పివి నరసింహారావు గారి జన్మస్థలము. అక్కడ మేము వారు ప్రధానమంత్రి హోదాలో ఉన్నప్పుడు వంగర గ్రామంలో ఒక విద్యుత్ ఉప కేంద్రం స్థాపించాము. దాంట్లో నేను పాల్గొన్నాను. వారు మద్దతు నుండి శాసనసభ్యులుగా ఎంపిక కావడం మా జిల్లా వాసులకు ఆనందదాయకము. కరీంనగర్లో వారు బస చేసినప్పుడు కాంగ్రెస్ ఆఫీసులో ఒక బల్ల మాత్రమే ఉండేది. బల్ల పైన చేసిన డి చొక్కారావు గారు పరు ఉండేది. పివి నరసింహారావు గారు క్రిందనే పవనించేవారు. ఈ విషయం వారు ఎంత నిగర్వి మరియు వినేషిలో అని తెలుస్తుంది. వినయమే మనను ఉన్నత స్థానంలో ఉంచుతుంది. ఈ రకంగా వారు సాధారణ వ్యక్తిగా మసులుకొనేవారు. వారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు వారి గ్రామంలో ఒక విద్యుత్ ఉప కేంద్రాన్ని నిర్మించబడ్డది. అందువరకు అప్పుడు నేను విద్యుత్ ఇంజనీర్గా దాంట్లో ఒక బ్రేకరు పెట్టి నిరంతర విద్యుత్ సరఫరా కొరకు కృషి చేశాము. ఇప్పటికి కూడా ఆ ఉప కేంద్రం నుండి చాలా గ్రామాలకు విద్యుత్ శక్తి సరఫరా చేయబడుతుంది నిరంతరాయంగా. తర్వాత వారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు పెద్దపల్లి రైల్వే స్టేషన్ దగ్గర కరీంనగర్ రైలు మార్గం గురించి శంకుస్థాపన గావించారు. ఇప్పుడు ఆ ట్రైన్లో మేము తిరుపతి, తిరుమల మరియు ముంబై మార్గంలో ప్రయాణించడానికి సౌకర్యంగా ఉన్నది. ఇది వారు చాలా గొప్ప పని మా జిల్లా గురించి చేసినారు. దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. ధన్యవాదములు. మరొక శ్రోత కూడా పివి గురించి ఇలా స్పందిస్తున్నారు. నేను మెదక్ పెద్దశంకరంపేట ఎన్ పార్థసారథిని మాట్లాడుతున్నాను. ప్రతి ఆదివారము మన భారత పూర్వ ప్రధాని పివి నరసింహారావు గారి కార్యక్రమాలు వింటూ ఉంటాను హైదరాబాద్ నుంచి. 2 మాటల మనసులో చెప్పాలనుకుంటున్నాను. పివి నరసింహారావు గారు
మన దేశానికి గర్వకారమైన పూర్వ ప్రధాని గారు. వీరు బహుభాషా కోవిదులు. దేశ ప్రధానిగా ఉన్నప్పుడు ఎన్నో ప్రజాదరణ కార్యక్రమాలు, అందులో మరి ముఖ్యంగా ఐకేపీ మొదలైనవి, సడక్ యోజన, ఎస్సీ ఎస్టీలకు ఎన్నో రకాల ప్రయోజనాలను చేకూర్చారు. బహుదా ప్రశంసించదగ్గ పనులు చేసి చూపించారు. వీరి ఆలోచనలు గాంధీ లాంటివి పివి నరసింహారావు గారివి. మాట తీరు, పనుల్లో అమలు తీరులో ప్రశంసనీయమైనవి. సంఘానికి చేసిన సేవలు మరపురానివి. ఎన్నో దేశాల్లో బహుభాష కోవిదులుగా పేరొందించారు. నేనంటాను, భారత జాతి ముద్దు బిడ్డ. దేశ ప్రధానిగా అయినందులకు భారతదేశ వాసులందరికీ గర్వకారణమైన పివి నరసింహారావు గారు గుర్తించుకోవడం మనందరి ధర్మం. మీరు కూడా మా కార్యక్రమం గురించి మీ సూచనలు, సలహాలు, అభిప్రాయాలు, స్పందనలు పంచుకోదలుచుకుంటే pvnrAIRHYD@gmail.com అనే ఈమెయిల్కు రాయండి. వచ్చేవారం మరో ప్రముఖునితో పివి నరసింహారావు గారి బహుముఖీన వ్యక్తిత్వంలో మరో కోణం గురించి చర్చించుకుందాం. నమస్తే. బహుముఖ ప్రజ్ఞాశాలి పివి నరసింహారావు. ఇంతవరకు మీరు పూర్వ ప్రధాని పివి నరసింహారావు గారి శతజయంతి సంవత్సరాన్ని పురస్కరించుకుని బహుముఖ ప్రజ్ఞాశాలి పివి నరసింహారావు ధారావాహిక సంచికా కార్యక్రమం 23వ భాగం విన్నారు. ఈ వారం సంచికా సంపాదకీయం పివి ప్రాసంగికత. రాసినవారు శ్రీ సిఎస్ రాంబాబు. చదివినవారు శ్రీ ఎన్ విష్ణువర్ధన్ రెడ్డి. ఈ వారం విశ్లేషకులు కేంద్ర సమాచార పూర్వ కమిషనర్, న్యాయశాస్త్ర ఆచార్యులు డాక్టర్ మాడభూషి శ్రీధర్. ఈ వారం శ్రోత కరీంనగర్ వాస్తవ్యులు శ్రీ రామగిరి సుధాకరరావు మరియు మెదక్ జిల్లా పెద్దశంకరంపేట వాస్తవ్యులు శ్రీ ఎన్ పార్థసారథి. నిర్వహణ శ్రీ ఎన్ విష్ణువర్ధన్ రెడ్డి. సహకారం కుమారి హారిక. పర్యవేక్షణ డాక్టర్ నాగసూరి వేణుగోపాల్. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.